నమస్కారం అండి. మనం ఇప్పుడు నామని సుజనాదేవి గారు రచించిన అసలు ప్రేమ అనే కథను విందామా? నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం, నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం స్వార్థమో నేరమో కాదు. ఎందుకంటే నువ్వు బాగుంటేనే ఇతరుల గురించి ఆలోచించగలవు, సాయం చేయగలవు. ఎక్కడో చదివిన కొటేషన్ ఆమె జీవితాన్ని మార్చేసింది. మార్చుకున్న జీవన సరళి ఎన్నో విమర్శలను తెచ్చిపెట్టడంతో పాటు తన జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతుందని అప్పుడు ఆమె అనుకోలేదు. కానీ కాలగమనంలో ఆమె దృఢ సంకల్పం అలా ఆమెను నడిపించింది. దానికి కారణం అంతకుముందు ఆమె జీవితంలో జరిగిన ఆమె కలలోనైనా ఊహించని సంఘటన. ఆమె పేరు సంగీత. చూసావా వదినా, ఆరన్నా కాలేదు, టింగు రంగా అని ట్రాక్ సూట్ వేసుకుని గ్రౌండ్కి ఎలా బయలుదేరిందో. 4 పదులు దాటిన వయసేంటి, అలా తిరగడం ఏంటి? పిల్లలు లేస్తారు, వాళ్ళ పనులు చూడాలన్న బాధే లేదు. అంతేనా? ఇంటి పనులు వదిలేసి సమాజ సేవా కార్యక్రమాలను తిరుగుతోంది. ఇక పిల్లల్ని పట్టించుకునేది ఎప్పుడో? నాకైతే పిల్లలను ఇబ్బందులకు గురిచేసి ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు. ఇంటి ముందు ముగ్గులు వేస్తూ గుసగుసలాడుకుంటున్న పక్కింటి వనజ, రమణీల మాటలు నిశ్శబ్దంగా ఉన్న వీధిలో నడుస్తున్న సంగీతకు వినపడుతున్నాయి. తను వినాలనే అంటున్నారని ఆమెకు తెలుసు. అయినా పట్టించుకోకుండా సాగిపోయింది. గ్రౌండ్లో నడుస్తుంటే వెనక వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు లీలగా వినపడుతున్నాయి. ఆవిడ మా ఫ్రెండ్ మదర్. అసలు ఇంటర్ అమ్మాయికి తల్లిలా ఉందా? ఈవిడే కాలేజీ పిల్లలా ఉంటుంది. అలా కనబడాలనే కదా ఈ వాకింగు. అమ్మో, మా అమ్మ అయితే ఎంత రమ్మన్నా రాదు. నేను అలా వస్తే ఈ టిఫిన్లు, వంటలు, ఇంటి పనులు ఇవన్నీ ఎవరు చేస్తారే? మీకు సమయానికి అందివద్దు అంటుంది. నిజంగా ఎంత మంచి అమ్మ కదా! అమ్మ అంటే అలా ఉండాలి. మా కోసం మా అమ్మ ఎన్ని త్యాగాలు చేసిందో. అందుకే మా అమ్మ అంటే నాకు ప్రాణం. వారు నెమ్మదిగా మాట్లాడుకుంటూ నడుస్తున్నా వారి ముందున్న సంగీతకు వినపడుతూనే ఉన్నాయి. ఎరా చిట్టి తల్లి, వస్తున్నావా? త్వరగా రా, నాకు టైం అవుతోంది, టిఫిన్ పెట్టేస్తాను. డైనింగ్ టేబుల్ పైన ఇడ్లీ తింటూ కూతురు త్రైలోక్య కోసం కేకేసింది సంగీత. వస్తున్నా అమ్మా అంటూ వచ్చింది త్రైలోక్య. ఆమె వచ్చేసరికి వేడివేడి ఇడ్లీలు చట్నీతో తింటోంది సంగీత. త్రైలోక్యకు ఆమె ఫ్రెండ్స్ మాటలు గుర్తొచ్చాయి. మా అమ్మ అయితే మేము తినేంతవరకు అస్సలు తినదు, మేమంతా తిన్నాకనే తింటుంది. అన్నయ్యకు నాకు స్నాక్సో పండ్లో ఏదో మాకు ఏది ఇష్టమైతే అది ముందు మాకిచ్చాక ఏమైనా మిగిలితే తను తింటుంది. మిగలకపోతే తినకుండానే ఊరుకుంటుంది. ఒక్కోసారి నిన్నటిదేమైనా మిగిలుంటే తనే తింటుంది, కానీ మాకు మాత్రం వేడివేడివి పెడుతుంది. అమ్మ కూడా అలాగే ఉండేది, కానీ ఈ మధ్య ఎందుకో ఇదివరకులా లేదు. ఇదివరకు తామే లోకంలా పొద్దుటి నుండి రాత్రి వరకు క్షణం తీరిక లేకుండా పనిచేసేది. అప్పుడు పని ఆమె కూడా లేదు. కానీ ఇప్పుడు పనమ్మాయిని పెట్టుకుంది. పైగా ఎప్పుడూ లేనిది పొద్దుటే వాకింగ్ అంటూ తాము లేచేలోగానే వెళ్ళి వస్తోంది. అలాగని లావుగా కూడా ఏం లేదు. తమను కూడా రమ్మంటోంది. యోగా చేస్తోంది. వండినది కూడా వండాక తమకు తినడానికి ఆలస్యం అవుతుంది అనుకుంటే తను ముందే వేడివేడిగా పూజ చేయగానే తినేస్తోంది. అయినా అమ్మ కూడా త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఇంట్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళినా తమకు బాక్సులో స్నాక్సు, పండ్లు, మొలకలు ఇలా అన్నీ ఎంత శ్రద్ధగా తయారు చేసి పెడుతుందో. కాకపోతే ఇప్పుడు తను కూడా బ్యాగ్లో పెద్ద మజ్జిగ బాటిలు, మొలకలు, రాగిజావా, ఒకరోజు కొర్రలన్నం, ఒకరోజు ఊదలన్నం ఇలా రకరకాలు తీసుకెళ్తోంది. తన ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలు తమ కోసం వాళ్ళు ఎలా ఎంత త్యాగం చేస్తున్నారో చెబుతుంటే తనకెందుకో అక్కడ నిలవబుద్ధి కావడం లేదు. అప్పటికి తన ఫ్రెండ్ మానస ఒకసారి అడగనే అడిగింది, ఏంటే మేము ఇంతగా మా అమ్మ గురించి చెబుతుంటే నువ్వేం మాట్లాడవేమిటి అని. ఎలాగో మాట తప్పించడానికి తను చాలా శ్రమపడాల్సి వచ్చింది. అలాగని అమ్మ తమని పట్టించుకోవటం లేదని కాదుగా. తమ గురించి శ్రద్ధ తీసుకుంటూనే తన గురించి కూడా శ్రద్ధ తీసుకుంటోంది. అది తను సహించలేకపోతోందా? ఛీ, తప్పు కదూ. త్రైలోక్య వచ్చి కూర్చోగానే తనకు ఓ ప్లేట్లో ఇడ్లీ పెట్టింది సంగీత. తినేసి కాలేజీకి వెళ్ళు తల్లి, ఆఫీస్కు టైం అవుతోంది. అన్నయ్య క్లాస్కి వెళ్ళాడు, వచ్చి తిని బాక్స్ తీసుకెళ్తాడు. నేను అన్నీ సర్దిపెట్టి వెళ్తా.
నాన్న ముందే వెళ్ళిపోయాడు కదా, నేను బస్సులో వెళ్ళాలి. ఓకే త్రైలు అంటూ లేచింది సంగీత. అమ్మా, మాకు మామూలు అన్నం, నీకు ఇలా చిరుధాన్యాల అన్నం, ఇలా అన్నీ చెయ్యాలంటే చాలా శ్రమ, పైగా బోలెడు టైం కూడా పడుతుంది. నువ్వు కూడా ఇదే తినచ్చు కదా. నిజమే నాన్న, కానీ డాక్టరు ఇది ఆరోగ్యానికి మంచిది అన్నాడు. కానీ మీరు తినలేరు కదా అని నా కోసం వండుకుంటున్నాను. తలూపింది త్రైలోక్య. అమ్మకు తన ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ అనుకుంది. టకటక అందరికీ బాక్సులు సర్దింది సంగీత. తన బాక్స్ కూడా పెట్టుకుంది. మజ్జిగ బాటిల్ నింపుకుంది. పళ్ళు, కొర్రలన్నం, కూర, రాగిజావా సర్దుకుంది. బై తల్లి అంటూ బయటపడింది. ఆఫీస్కు రాగానే పనిలో మునిగిపోయింది. చేస్తున్న పని పూర్తి చేసి అప్పటికే లంచ్ టైం దాటిపోవడంతో హడావిడిగా లంచ్ బ్యాగ్తో లేడీస్ రూమ్ వైపు కదిలింది సంగీత. అయితే రూమ్కి మరో 4 అడుగుల దూరంలో ఉండగానే ఓరగా వేసిన తలుపు లోపల నుండి తన పేరు వినపడటంతో ఆగిపోయింది. ఇవాళ సంగీత రాలేదా ఏ? ఇంకా ఆమె బ్యాగు, దానితో ఆమె సూపర్ మార్కెట్టు రాలేదేమని చూస్తున్నా. అది లత గొంతు. ఏమో, నాకు కనబడలేదు. ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళలేదు. అయినా వస్తే ఇప్పటి వరకు ఆగుతుందా? సమయానికి తినేయకపోతే నాకు పడదు అంటూ రాదు. అసలు ఆమె తినడానికే బతుకుతుందేమో అనిపిస్తుంది. పొద్దున్న ఆఫీస్కి రాగిజావ తెచ్చుకుని తాగుతుంది. ఇక లంచ్ అయితే చెప్పనక్కర్లేదు. ఓ రోజు కొర్రలంటుంది, ఒకరోజు ఊదలంటుంది, ఒకరోజు సగ్గుబియ్యం మాత్రమే అంటుంది. వామ్మో, మనకు పిచ్చిలేస్తుంది. అంతేనా? అన్నం ఎంత ఉందో అందులో సగం కూర తెస్తుంది. మరి ఇంట్లో వాళ్ళకి ఏం వండి పెడుతుందో, ఎంత వండుతుందో కానీ. అయ్యో, ఒక్క కూరేనా? లీటర్ బాటిల్ నిండా మజ్జిగ తీస్తుంది మధ్య మధ్యలో తాగడానికి. రాగి బాటిల్లో నీళ్ళే తాగుతుంది. రోజుకో రకం పండు తెచ్చుకుని తింటుంది. అమ్మో, నిజంగా అలా తన గురించి అంత శ్రద్ధగా అన్నీ సర్దుకుని రావడం అంటే నిజంగా గ్రేట్. ఏంటి గ్రేటు? మనం ఎప్పుడైనా మన గురించి అంత శ్రద్ధ తీసుకుంటామా? మన పిల్లల గురించో శ్రీవారి గురించో అంటే చేస్తాం కానీ మన కోసం ఎప్పుడైనా ఏదైనా చేసుకున్నావా? నిజమే, నాకైతే పిల్లలు మావారు ఉంటేనే, వారి కోసం అంటేనే ఏమైనా చేయబుద్ధి అవుతుంది. వారెటైనా వెళితే అసలు వంటే చేయను, ఏదో ఒకటి తినేస్తా. నేను అంతే, మనమంతా అంతే. ఇంట్లో కూడా ఇంట్లో వాళ్ళకి వడ్డించాక మిగులు తగులు చూసుకుని మనం తింటాం కదా. కానీ సంగీత మాత్రం అలా కాదట. ఇంట్లో కూడా శుభ్రంగా మొగుడు పిల్లలతో సమానంగా కూర్చుని తినేస్తుందట. వాళ్ళింట్లో పని మనిషే మా ఇంట్లోనూ చేస్తుంది. ఆమె చెప్పింది. మంచి ఇల్లాలు అంటే ముందు పిల్లలు, భర్త, అత్త, మామ అందరికీ పెట్టి తర్వాత ఉన్నదో లేనిదో తను గుట్టు చప్పుడు కాకుండా తినేసేయాలి. చిన్నప్పటి నుంచి మన అమ్మ, అమ్మమ్మ, నానమ్మ అందరూ అలాగే చేస్తున్నారుగా. కానీ ఇలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు. మంజరి గొంతు. ఇక ఆగలేక తలుపు తెరుచుకుంటూ లోనికి వెళ్ళింది సంగీత. హాయ్ సంగీత, ఇంకా రాకపోతే నువ్వు రాలేదనుకున్నాం అంది మంజరి. కొంచెం అర్జెంట్ వర్క్ ఉంటే అది పూర్తి చేసి వచ్చా. బాక్స్ ఓపెన్ చేస్తూ అంది సంగీత. అందరి కళ్ళు ఆమె బ్యాగ్ నుంచి తీసే బాటిలు, పళ్ళు, టిఫిన్ బాక్సు, కూరగిన్నె మీద పడ్డాయి. అందరూ చూసి చూడనట్లుగా తనను చూస్తున్నారని సంగీతకు తెలుసు. అయినా ఏమీ పట్టించుకోకుండా నింపాదిగా తినడం మొదలుపెట్టింది. కర్రీ కానీ, మజ్జిగ, పళ్ళు కానీ ఎవరికైనా కావాలంటే తీసుకోండి అంటూ బౌల్ టేబుల్ పైన పెట్టింది. నానబెట్టిన బాదం కూడా అందరికీ ఒక్కొక్కటి ఇచ్చింది. అబ్బా, నీకెంత ఓపిక సంగీత! ఇవన్నీ సర్దుకోవడానికి కనీసం పావుగంట పడుతుందా? నర్మగర్భంగా లోపల నవ్వుతూ అంది మంజరి. ఎంతైనా సంగీత గ్రేట్లే. ఎన్ని తిన్నా మళ్ళీ వాకింగు, జాగింగు, యోగా అంటూ స్లిమ్గా బాడీ మెయింటైన్ చేస్తుంది. అదే మనము ఉన్నాం. ఎందుకు? వట్టి ముద్దపప్పులం. వద్దన్నా అసూయ తొంగి చూసింది హేమ గొంతులో. అంతేనా? సమాజ సేవా కార్యక్రమాలంటూ మీటింగులకు కూడా వెడుతుందిగా. ఎంతైనా మెచ్చుకోవచ్చు అంది ఉమ. ముందు ఇంటిని దిద్దుకుని బయట సేవకు వెళ్ళాలంటారు. ఆఫీస్ నుంచి చచ్చి చెడి ఇంటికి వెళ్ళాక పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి కావలసినవి చేస్తే చాలు. అన్ని సమాజ సేవల్లో పాలు పంచుకున్నట్లే. నేను మాత్రం పిల్లలతోనే ఉంటా. నాకు మా పిల్లలు ప్రాణం. నేను లేకుండా ఉండలేరు.
నాకే కార్యక్రమాలు వద్దు. వాకింగ్లు యోగాలు చేసి మరో 4 ఏళ్ళు బతకాలనే ఆశ కూడా నాకు లేదు. ఆ టైం కూడా పిల్లలకి ఇంకేదైనా తినడానికి తయారు చేయడానికో వారికి సంబంధించిన పనులు చూడటానికో కేటాయిస్తా. నేను అంతే. స్వార్థం చూసుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. మంజుల అంది. నా స్వార్థం నేను ఎప్పుడూ చూసుకోను అన్నట్టు. అయినా ఎవరి ఇష్టాలు వారివి అంది రమణి. ఇంతకీ హెల్త్ చెకప్కి వెళ్తానన్నావు, వెళ్ళావా ఉమా? టాపిక్ భరించడం కష్టమై మళ్ళించటానికి అన్నట్టు అంది సంగీత. లేదు సంగీత, అన్ని పరీక్షలకు కలిపి 7,000 వెళ్ళు అన్నావని వెళదాం అనుకున్నా. కానీ ఆ డబ్బు పెడితే బాబు పుట్టినరోజుకి మంచి బహుమతి వస్తుందని ఆగిపోయా. నేను బాగానే ఉన్నాగా, వాళ్ళకి డబ్బులు తగలేసి లేని అనుమానాలు ఎందుకు పెట్టుకోవాలి చెప్పు అంది ఉమ. నేను కూడా దానికి పెట్టే డబ్బులతో మా పాపకు మంచి డ్రెస్ వస్తుందని వెళ్ళలేదు. ఆ బహుమతి ఇస్తే వారి కళ్ళల్లో మెరిసే ఆనందం ముందు ఇంకేదైనా దిగదుడిపే. మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ డబ్బులు మన ఆరోగ్యం కోసం పెట్టడం తప్ప అంటూ సంగీత ఇంకేదో చెప్పబోతుండగా లంచ్ టైం అవడంతో అంతా లేచారు. హలో, చెప్పవే వేద అంది త్రైలోక్య సెల్ రింగ్ అవటంతో ఎత్తి తన ఫ్రెండ్ వేదతో. త్రైలు, మరే మన మానస వాళ్ళమ్మ ఏడుపు గొంతుతో అంది వేద. ఆంటీకి ఏమైందే? హాస్పిటల్లో ఉంది కదా అంది త్రైలోక్య. వేద, త్రైలోక్య, మానస ముగ్గురు మంచి స్నేహితురాళ్ళు. మానసకు ఇక అమ్మ లేదే. వేద ఏడుస్తూ అంది. మై గాడ్, అదేంటి? నిన్న బాగానే ఉంది కదా, ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళింటికి తీసుకొచ్చారు, త్వరగా రా. మానస బాగా షాక్లో ఉంది. వేద పెట్టేసింది. త్రైలోక్య సంగీతతో కలిసి వాళ్ళింటికి వెళ్ళింది. వీళ్ళని చూస్తూనే శోకదేవతలా ఉన్న మానస వారిని హత్తుకుని హృదయ విదారకంగా ఏడవసాగింది. ఆమెను ఆమె తమ్ముణ్ణి ఆపటం ఎవరి తరం కాలేదు. చూసిన వాళ్ళందరికీ గుండెలు అవిసిపోయాయి. మానస తండ్రి మానస చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి ప్రైవేట్ జాబ్ చేస్తూ ఆ చిన్న జీతంతోనే మానసను ఆమె తమ్ముణ్ణి చదివిస్తోంది. గత కొంతకాలంగా ఆమె ఆరోగ్యం బాలేకపోవటంతో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. కొన్ని రోజులుగా మానస కాలేజీకి రాకుండా హాస్పిటల్లో ఉన్న అమ్మనే చూసుకుంటోంది. ఇప్పుడు హఠాత్తుగా ఈ విషాద వార్త. పిల్లలు చిన్నవాళ్ళు కావడంతో వారికి ఏ విషయాలు తెలియవు. మానస అమ్మమ్మ, మేనమామలు కూడా ఆర్థికంగా అంత ఉన్నవాళ్ళేం కాదు. దానితో అక్కడ కొంచెం పెద్ద దిక్కుగా త్రైలోక్య తల్లి తండ్రి అయిన సంగీత, శ్రీనివాసు నిలబడ్డారు. అమ్మా, పాపం వాళ్ళు పేదవాళ్ళమ్మా. ఇప్పటి కార్యక్రమానికి కూడా డబ్బులు ఉన్నాయో లేవో. ఎందుకంటే వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉంటే మందులకు ఖర్చులకే డబ్బులు లేవని బాగా ఇబ్బంది పడింది మానస. మనం సాయం చేద్దామమ్మా. మానస ఏడుపు తట్టుకోలేని త్రైలోక్య ఏడుస్తూ అంది సంగీతతో. నువ్వు చెప్పాలా అమ్మా? నాన్న నేను చూసుకుంటాం, నువ్వు బాధపడకు. సంగీత కూతుర్ని ఓదారుస్తూ అంది. మొత్తానికి సంగీత, శ్రీనివాసు, వేద వాళ్ళ తల్లిదండ్రుల సాయంతో ఆ రోజు కార్యక్రమం జరిగిపోయింది. సంగీతకి ఉత్తమ మహిళ అవార్డు వచ్చిందట. నేను విష్ చేశాను, అయినా రాదు మరి. ఎప్పుడు చూసినా వాకింగు, జాగింగు, యోగా, సాహిత్యం, సమాజ సేవ అంటూ తిరగడమే తప్ప పిల్లల గురించి ఎప్పుడైనా పట్టించుకుందా? పిల్లల పుట్టినరోజుకు నేను ఖరీదైన గిఫ్ట్ ఇస్తే తనేమో డబ్బులన్నీ హెల్త్ చెకప్లకు ఖర్చు చేసి ఏదో ఇంట్లో తనే తయారు చేసిన పుస్తకం ఇచ్చిందట. ఎప్పుడూ తన స్వార్థం తనదే. ఆడతనం, అమ్మతనం ఆవగింజంతైనా లేదు. వాళ్ళ ఆయన కూడా ఆడంగి పనులన్నీ చేస్తూ ఆమెకి తందాన తానా అంటుంటాడు. అయినా ఇల్లు వాకిలి పట్టణ సంగీత లాంటి మనిషికి అవార్డు ఇవ్వడమేంటి? ఎందుకివ్వరు? సమాజ సేవ అంటూ పిల్లల్ని దత్తత తీసుకోవడం, మురికివాడలు ఓడ్చడం, అవయవదానం, మహిళా సంఘాలంటూ తిరగడం ఎన్ని లేవు? ఇవి చాలవు? తన పిల్లల కన్నా మంది పిల్లల్ని బాగా చూసుకున్న మహిళగా అందరి మన్ననలు పొందడానికి? ఎగతాళిగా అంది మంజరి. మనకే గుర్తింపు లేకపోతేనే మన పిల్లల సంతృప్తి ముందు ఏ అవార్డైనా దిగదుడిపే అనిపిస్తుంది నాకు. నిన్న మంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకుందని ఈవేళ సాయంత్రం మన ఆఫీసులో ఆమెకు సన్మాన కార్యక్రమం. అందులో ఆమెను పరిచయం చేసే బాధ్యత నాకే ఇచ్చారు. పొగిడినట్టే పొగిడి తన స్వార్థబుద్ధిని బయట పెడతా చూడండి, మంజరి అన్నది అక్కస్సుగా. అది ఆఫీసులోని మహిళల గది. అందులోని వాళ్ళంతా
రకరకాలుగా ఆమెకు గ్రీటింగ్స్ చెప్పిన వాళ్లే. సాయంత్రం బ్రాంచ్ మేనేజర్, పై ఆఫీస్ నుంచి విచ్చేసిన అధికారి, సంగీత కుటుంబ సభ్యులు, ఆఫీస్ స్టాఫు, ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్, పత్రికా విలేకరుల మధ్య అభినందన సభ ఏర్పాటు చేయబడింది. జ్యోతి ప్రజ్వలన తర్వాత ఎజెండా ప్రకారం వేదిక పైన ఉన్న కుర్చీల్లో ఆసీనులైన పై ఆఫీస్ అధికారి, క్లబ్ సెక్రటరీ, బ్రాంచ్ మేనేజర్ సందేశాలన్నీ అయ్యాయి. అందరూ ఆమెకు అవార్డు వచ్చినందుకు అభినందించి ఆకాశానికి ఎత్తేశారు. ముఖ్య అతిథైన జిల్లా కలెక్టర్ తదితరులందరూ కలిసి సంగీతను శాలువా, పూలమాల, మెమంటోలతో ఘనంగా సన్మానించారు. మంజరి లేచింది. అందరికీ నమస్కారం. అందరి అభినందనలు అందుకున్న సంగీత, మా సహ ఉద్యోగిని అయినందుకు మేము గర్వపడుతున్నాం. అయితే తను అందరి అమ్మల్లా కాకుండా సమాజ సేవ, వ్యక్తిగత ఆరోగ్యం అంటూ పిల్లల కన్నా, కుటుంబం కన్నా తన స్వార్థానికే ఎక్కువ శ్రద్ధ, సమయం కేటాయిస్తారని ఒక విమర్శ. సభాముఖంగా అయితే అందరూ తన మనసులోని మాట వింటారని మాత్రమే ఇలా అడుగుతున్నా. ఈ విమర్శకు తన ప్రతిస్పందన తప్పక తెలియజేస్తారని ఆశిస్తున్నా. సెగ రగిల్చి కూర్చుంది మంజరి. గుసగుసల మధ్య సంగీత లేచింది. సభ మొత్తం సూదిపడినా వినిపించేంత నిశ్శబ్దం. ఆమె జవాబు కోసం అందరూ చెవులు రిక్కించారు. సభా సరస్వతికి మనస శిరస ప్రణామాలు. ఈ అవార్డు ఇచ్చి నా బాధ్యత మరింత పెంచిన ప్రభుత్వానికి, నన్ను ఆదరించిన మీ అందరికీ నా వందనాలు. నా ప్రియనేస్తం చెప్పినట్లు నేను సమాజ సేవకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. కారం లేని కూర, ఆకారం లేని ఇల్లు, ప్రాకారం లేని కోట, ఓంకారం లేని మంత్రము, చిత్తశుద్ధి లేని పూజ, పరోపకారం లేని జీవితం నిరర్ధకం అంటారు. అందుకే అన్నిటికన్నా పరోపకారానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. ఇక నాకు వ్యక్తిగత స్వార్థం ఎక్కువ అన్నారు. అది నిజమే. కారణం, నాకు నా పిల్లలపైన, కుటుంబంపైన ఉన్న అవ్యాజమైన అనురాగం. సభికుల పెదాల చాటున నవ్వులు మొదలయ్యాయి. మంజరి వాళ్ళైతే బయటికే వంకర నవ్వు నవ్వారు. నిజమే, నిస్సందేహంగా పిల్లలపైన ప్రేమ ఉండే చేశాను. నాకు తెలుసు, నేను నా వ్యక్తిగత ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతున్నానని. దానికి కారణం, నా జీవితంలో నేను కలలో కూడా ఊహించని ఒక సంఘటన. అదేమిటంటే, ఆ మధ్య నేను మా వారి బలవంతంపై హెల్త్ చెకప్కి వెళ్ళాను. దంపతులిద్దరూ ఒకేసారి చేయించుకుంటే కొంత తగ్గింపు ఉందనడంతో నేను వెళ్ళాను. అందులో నాకు క్యాన్సర్ ఉందని బయటపడింది. చాలా ఒత్తిడికి లోనయ్యాను. అక్కడ డాక్టర్ చెప్పిన విషయాలు నా మనస్సుని కదిలించి వేశాయి. ప్రతి 7 మహిళల్లో ఒకరికి క్యాన్సర్ ఉంది అంటే ఆ వ్యాధి ఎంత ఘోరంగా ప్రబలిందో అర్థం చేసుకోండి. అంతేకాదు, భారతీయ మహిళ కుటుంబం పట్ల చూపే శ్రద్ధలో ఆవగింజంతైనా తన ఆరోగ్యం పట్ల చూపకపోవడం వల్ల ప్రారంభ దశలో తెలుసుకోలేక, ముదిరిపోయిన తర్వాత ఏం చేయలేక చాలామంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారట. ఒక్కోసారి క్యాన్సర్ అని తెలిసినా ఆ వ్యాధి నివారణకయ్యే విపరీతమైన ఖర్చు భరించే స్తోమత లేక కొంతమంది, సమాజం చూసే చిన్నచూపు భరించలేక బయటకు చెప్పుకోలేక కొంతమంది, ఇలా రకరకాల కారణాల వల్ల చనిపోతున్నారట. అంతేకాదు, మరి ఏ ఇతర వ్యాధి అయినా ఒక టెస్ట్ చేస్తే బయటపడుతుంది. కానీ ఈ క్యాన్సర్ మహమ్మారి మన శరీరంలో ఏ భాగానికైనా, అంటే కాలేయానికి, గర్భాశయానికి, రొమ్ములకు, ఇలా ఏ భాగానికైనా రావచ్చు. అలా అని టెస్టులు అన్ని భాగాలకు చేయించలేం కూడా. పైగా ఇది నొప్పి ఏమీ లేకుండా చిన్నగానే మొదలవుతుంది. దానితో దాని గురించి మనం అంతగా పట్టించుకోము. కొంచెం అనుమానం వచ్చి పరీక్ష చేయించుకునేసరికి నివారించలేనంతగా ప్రబలిపోతుంది. మన భారతదేశంలో ఏ తల్లి అయినా తన ఆరోగ్యం గురించి పరీక్షలు చేయించుకోమంటే దానికి బదులు ఆ డబ్బుతో పిల్లలకి ఏమైనా కొనివ్వచ్చు కదా అనే ఆలోచిస్తుంది. కానీ తాను ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలను ఎక్కువ కాలం జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఉంటుంది అని ఆలోచించదు. మన దేశంలో తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు జరిపే విధానం లేదు. కానీ అదే కొన్ని దేశాల్లో, ఉదాహరణకు ఆస్ట్రేలియానే తీసుకుంటే, అక్కడ రెగ్యులర్గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోకుంటే ముందు ఆ హాస్పిటల్ నుంచి, తర్వాత సిస్టర్, డాక్టర్ల నుంచి ఫోన్ వస్తుంది. ఒకవేళ అప్పటికీ వెళ్ళకపోతే స్వయంగా ఇంటికే వచ్చి తీసుకెళ్ళి పరీక్షలు చేస్తారు. ఇక్కడ కూడా అలాంటి విధానం రావాలి. ప్రజల్లో వారి ఆరోగ్యం గురించిన శ్రద్ధ పెరగాలి. ఇప్పుడున్న పరిస్థితులపై అవగాహన రావాలి.
అందుకే నేను ట్రీట్మెంట్ తీసుకుంటూనే వారు చెప్పినట్లుగా యోగా, వాకింగ్, ఆహారపు అలవాట్లపైన శ్రద్ధ పెట్టాను. నేను ఒక్కదాన్నే కాదు, అందరికీ ఈ విషయాలు తెలియాలని దీనికి విస్తృత ప్రచారం కల్పించే కార్యక్రమంలో భాగంగా అన్ని చోట్ల ఈ విషయమై గణాంకాలతో సహా తెలిపే మేల్కొలుపు క్లాసులు నిర్వహించాను. ప్రస్తుతం ఆ విధంగా నన్ను నేను కాపాడుకుని క్యాన్సర్ నుంచి విముక్తురాలినయ్యాను. నా కూతురి ఫ్రెండు మానస తల్లి జయ కూడా అహర్నిశలు పిల్లల గురించి ఆరాటపడుతూ తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసింది. ఎంతగా అంటే చెకప్ చేయించుకోవడానికి ఒక 2,000 పెట్టి హాస్పిటల్కి వెళ్ళమన్నా ఆ డబ్బులతో పిల్లలకు ఒక డ్రెస్ వస్తుంది, నా గురించి నేను అంత డబ్బు పెట్టుకోవడం అవసరమా అనేది. కానీ దురదృష్టం, ఒకసారి అనారోగ్యానికి గురైన ఆమెను నేను బలవంతాన హాస్పిటల్కి తీసుకెళితే డాక్టర్ ఆమెకు క్యాన్సర్ అని, ఆలస్యమైనందున నయం కాలేనంతగా ముదిరిందని చెప్పారు. ఇప్పుడు తల్లిని కోల్పోయి వారెంత బాధపడుతున్నారు. నిజంగా పిల్లలపైన ప్రేమ ఉండడం అంటే ఏమిటి? మనం బతికంటూ ఉంటే వారికి కొత్త డ్రెస్సులు, బహుమతులు ఎన్నైనా కొనివ్వచ్చు. అమ్మా నాన్నలు కడదాకా ఆరోగ్యంగా ఉండి తమ అనుభవంతో అడుగడుగున అండదండగా ఉండడమే పిల్లలకు వాళ్ళు ఇవ్వగలిగే వెలలేని నిజమైన బహుమతి. ఈ విషయాన్ని గుర్తించని ఎందరో జయులు మన సమాజంలో నాకు కనిపించారు. ఆరోగ్యమైన ఆహారపు అలవాట్లతో, వ్యాయామంతో అనారోగ్యాన్ని తరిమివేయవచ్చు. తల్లి లేని వారికే ఆ లోటు ఎంతటిదో తెలుస్తుంది. నేను అలా తల్లి లేని బిడ్డనే. మా అమ్మ నా చిన్నప్పుడే అనారోగ్యంతో చనిపోయింది. అందుకే ఏ బిడ్డ అనారోగ్యంతో తల్లిని కోల్పోకూడదు అనిపించి ఆ దిశగా నేను నడుస్తూ అందరినీ చైతన్యవంతం చేస్తున్నాను. ఇందులో నా భర్త, పిల్లల సహకారం సంపూర్ణంగా ఉంది. మిగతా వాళ్ళెవరేమనుకున్నా నాకేమీ బాధలేదు. సభాముఖంగా నా వినతి ఏమిటంటే, మీ పిల్లలపైన నిజంగా ప్రేమే ఉంటే తల్లిదండ్రులు దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అర్థం లేని త్యాగం పేరుతో అర్ధాయుష్కులై వారికి దూరం కాకండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలతో 2 చేతులు జోడించిన ఆమెపై చప్పట్ల జడివాన కురిసింది. కన్నీళ్లను ఆపుకోలేని త్రైలోక్య, మానస వేదికపైకి పరుగున వచ్చి ఆమెను హత్తుకున్నారు. అందరికన్నా ముందు నిల్చుని మరీ కళ్ళ నిండా నీళ్లతో ఆపకుండా చప్పట్లు కొడుతూనే ఉందో మహిళా బృందం. వారు మరెవరో కాదు, ఇంతకాలం సంగీతను హేళన చేస్తూ మాట్లాడిన తోటి మహిళా ఉద్యోగినులు. కథ పేరు అసలు ప్రేమ. రచించిన వారు నామని సుజనాదేవి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.